చంద్రబాబు అంటే కష్టజీవి. లేచింది మొదలు రాజకీయము తను పరిపాలనలో ఉంటే గనక ఆ పనులే చేస్తూ ఉంటారు. పని 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 లేకుండా కూర్చోలేడు ఆయన. అదే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. నిన్నటి నుంచి చూస్తే నిన్న గుంటూరులో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, అక్కడ మంత్రులతో మీటింగులు అవ్వటం, ఆ పైన మళ్ళీ ఇవాళ అటు పక్కన రాజమండ్రి దగ్గర టూరిజం దాంట్లో మళ్ళీ గుంటూరులో జరిగినటువంటి పోలీసుల మారదానంలో పార్టిసిపేట్ చేయడం, ఇవంతా వాస్తవంగా అయితే ఆ వయసులో కదలడానికి వామ్మో అనుకునేటటువంటి స్టేజ్లో యాక్టివ్గా తిరుగుతూ ప్రతి చోట అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తూ గంటల కొద్దీ మాట్లాడగలుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ కార్యకర్తల గురించి ఇనిషియేటివ్ తీసుకోవడం. రేపటి నుంచి 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీసులో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఎల్లుండి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం అవుతారు. జూలై 2 నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు వెళ్లేలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు వివరించబోతున్నారు కూటమి నేతలు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటారు.